మెరుపు కలలు మెరుపు కలలు. ఇంకా ఏంటి బయలుదేరలేదు? ఏవో ఫార్మాలిటీస్ అన్నారు, సంతకాలు ఏమైనా చేయాలా? అవసరం లేదు, జస్ట్ ఎంక్వైరీకి పిలిచాము. ఎఫ్ఐఆర్ అవసరం లేదు, వెళ్ళండి వెళ్ళండి అమ్మా. టునాటో సార్. ఒక మంచి చాయ్ చెప్పు. ఓకే సార్. చెప్పండి మేడం, మిమ్మల్ని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు? భరద్వాజ్ గారు చనిపోయిన రోజే మిమ్మల్ని అరెస్ట్ చేశారంటే మీడియాలో వచ్చింది నిజమేనా? చెప్పండి, మీరు నిజంగానే తప్పు చేశారా? చెప్పండి మేడం. భరద్వాజ్ గారు ఫ్రాడ్ చేసిన విషయం కూడా మీకు తెలుసా? అన్ని విషయాలు బయటకు వచ్చేసరికి ముఖం చూపించలేక సూసైడ్ చేసుకున్నారా? అందుకే మీరు కూడా ఊరు వదిలి వెళ్ళిపోతున్నారా, లేదా పోలీసులు చెప్పినట్టు తప్పు చేస్తున్నారా? చెప్పండి మేడం, చెప్పండి. చెప్పండి. అయ్యో చెప్పండి మేడం. ఏం మాట్లాడుతున్నారు? మా డాడ్ తప్పు చేయడం ఏంటి, మేము తప్పు చేయడం ఏంటి? అసలు మా గురించి మీకేం తెలుసని మాట్లాడుతున్నారు? సార్ ప్లీజ్, నేను మీకు ఇంతకు ముందే చెప్పానుగా, ఈ విషయం ఇంతటితో వదిలేయండి. వాళ్ళు మా మామయ్య గారి ఫ్యామిలీ. వాళ్ళు ప్రెసెంట్ చాలా బాధలో ఉన్నారు. నా గురించి మీకు తెలుసుగా, తర్వాత నేను అన్ని విషయాలు మీతో వచ్చి మాట్లాడతాను. ఏంటి వాసు, నువ్వు ఒక జర్నలిస్ట్ అయి ఉండి ఇలా మాట్లాడుతున్నావేంటి? నీకు తెలుసు కదా నిజం అందరికీ తెలిసేలా చేయడం మన బాధ్యత. అయినా నువ్వు వద్దంటావేంటి? దయచేసి మమ్మల్ని వదిలేయండి. చనిపోయిన మనిషి మీద నిందలు వేయకండి. మా డాడ్ ఫ్రాడ్ కాదన్న విషయం మీరు ఇన్వెస్టిగేట్ చేస్తే తెలుస్తుంది. అంతేకాని మీ ఊహాగానాలతో సగం చచ్చిన మమ్మల్ని పూర్తిగా చంపకండి. దెబ్బతిన్న మమ్మల్ని కాకుల్లా పొడవకండి. మీ ఇన్వెస్టిగేషన్లో మా నాన్న నేరం చేశారని తెలిస్తే అది మీ ఇష్టం. అప్పటి వరకు మమ్మల్ని వదిలేయండి. ముందు నిజాన్ని వెలికి తీయడానికి ప్రయత్నం చేయండి. అప్పటి వరకు మీకు 2 చేతులు ఎత్తి దండం పెడుతున్నాను. ప్లీజ్ మా దారిన మమ్మల్ని వెళ్ళనివ్వండి. ప్లీజ్ సార్, మీరు వెళ్ళండి.
ఏంట్రా ఇదంతా? ఏం జరిగిందిరా? తర్వాత మాట్లాడుకుందామమ్మా, పద. అక్క మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? సంగీత, ఈ అర్ధరాత్రి ఎక్కడికని వెళ్తారమ్మా? పదండి మన ఇంటికి వెళ్దాం. వద్దత్తయ్య, మేము ఇంకెక్కడికైనా వెళ్తాం. మీ ఇంటికి రావడం అమ్మకి ఇష్టం ఉండదు. ఇప్పుడు అక్కడికి వచ్చి అనవసరంగా మీకు భారం కాలేమత్తయ్య. ఏం మాట్లాడుతున్నావు సంయుక్త? మీరు నాకు భారం అవ్వడం ఏంటి? మీరంతా నా తమ్ముడు పిల్లలు, అంటే నా కుటుంబం. అప్పుడు నాకెందుకు భారం అవుతుందమ్మా? ఆ? మీరు జీవితాంతం మాతో కలిసున్నా నాకు సంతోషమే. చూడు సమయం, అయిన వాళ్ళు అంటే ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునేవాళ్ళు, అంతేకాని ఇలా వదిలేసేవాళ్ళు కాదు. మీరొస్తున్నారు అంతే. అమ్మకి ఇష్టం లేకుండా మేము రామత్తయ్య. ఇప్పటికే అమ్మకి ఇష్టం లేని పని చేసి అమ్మని చాలా కష్టపెట్టాను. మీరింటికి వెళ్ళండి అత్తయ్య. అలా ఎలా వెళ్తానమ్మా? చూడు బాను, మన మధ్య ఎన్ని మనస్పర్ధలైనా ఉండొచ్చు, కానీ ఈ సమయంలో పట్టుదలగా ఉండటం మంచిది కాదు. చూడు, పిల్లలెలా అయిపోతున్నారో. దయచేసి నా మాట విను. మీరందరూ మా ఇంటికి రండి. నువ్వు చెప్తే కానీ వాళ్ళు రారు. నీకు దండం పెడతాను. పదండి మన ఇంటికి వెళ్దాం. ఇంకా నీ మనసు మారకపోతే నీ కాళ్ళు పట్టుకోవాలి. నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? ఇంత జరిగాక కూడా రాత్రి ఆడపిల్లలతో సేఫ్ కాదని తెలిసి కూడా ఆవిడ మనసు మన ఇంటికి రావడానికి అంగీకరించడం లేదు అంటే నువ్వు కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడితే మాత్రం అర్థమవుతుందా? అమ్మా, ఇదంతా వృధా ప్రయాసమ్మా. వదిలే రా. అలా ఎలా వదిలేస్తాడ్రా? అనుకున్నంత సులువు కాదురా బంధాలను తెంపుకోవడం. మన ఇంటికి తీసుకెళ్లటానికి కాళ్ళు కాదురా, ఏమైనా చేస్తాను. అమ్మా అమ్మా అమ్మా, ఎప్పుడో జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ ఇబ్బంది పడద్దు. ఆ రోజు జరిగిన దాంట్లో ఏది నిజం, ఏది అబద్ధం, దానికి సాక్ష్యాలు ఏమిటి అన్నవి అవన్నీ అనవసరం. జరిగిన దాంట్లో నాదే తప్పనిపిస్తే దానికి శిక్ష నాకు వేయి. అంతేకాని పిల్లల్ని ఇబ్బంది పెట్టకు. నీ కాళ్ళు పట్టుకుంటాను. జరిగిందే మర్చిపోయి మన ఇంటికి వెళ్దాం. రండి. అత్తయ్య ప్లీజ్ వదిలేయండి. మా కోసం మీరు ఇబ్బంది పడకండి. మేము వెళ్తాం. ఎక్కడికి వెళ్తాం? ఎక్కడికి వెళ్తాం? పదండి, ఈవిడింటికే వెళ్దాం. ఎక్కడా దిక్కు లేనప్పుడు ఏం చేస్తాం? అమ్మ ఒప్పుకుంది కదా, పదండి. అత్తయ్య, ఈ రోజు వస్తాము, కానీ మాకింకెక్కడైనా ఇల్లు దొరకగానే
మేం వెళ్ళిపోతాం. దానికి ఒప్పుకుంటేనే మేం వస్తాం. మీ ఇష్టం. ముందైతే మన ఇంటికి వెళ్దాం. పదండి, అసలే వర్షం పడేలా ఉంది. వాసు, ఆటో మాట్లాడు. సరే వెళ్ళు. సమయం. పదమ్మా, పదమ్మ సంగీత, పద. పద బాను. రండమ్మా. రండి. రామ్మా, రండమ్మా. ఆగండి, ఆగండి. కుడికాలు లోపలికి పెట్టి రండమ్మా. నన్ను క్షమించక్క. తప్పని పరిస్థితుల్లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చిందక్క. నువ్వు తలదించుకునేంత తప్పు ఏం చేసావు తమ్ముడు? పెళ్ళేగా చేసుకున్నావు, అది మంచి పనేగా. బాగా బుద్ధి చెప్పావు. నువ్వేంటో బాగా అర్థమైంది. నా గొంతులో ప్రాణం ఉండగా ఈ గడపలోకి అడుగు పెట్టనిక. రండి భాను, నీ చెప్పేది రండి. విను. బాను, భాను. బాను, భాను, బాను, తమ్ముడు, తమ్ముడు. బాను, అక్కడే ఆగిపోయావేంటి? రండి లోపలికి.
సంయుక్త, అమ్మ వాళ్ళని ఆ గదిలోకి తీసుకువెళ్ళమ్మా. తారారే తారే రారే తారారే తారే రారే తారారే తారే రారే. సంయు, వెళ్ళమ్మా. ఉదయం నుంచి ఎవ్వరూ పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోలేదు. వేడివేడిగా ఈ పాలు తాగండి. అత్తయ్య, ఇటివ్వండి, నేను ఇస్తాను. అమ్మా, పాలు తీసుకోమ్మా. అమ్మా, వద్దమ్మా, వెళ్ళొద్దు. హే, నేను మీకు పిచ్చిదానిలా కనిపిస్తున్నాను కదా? నేను ఇంటికి వచ్చేసానని మీరేదో సాధించారనుకుంటున్నారు కదా? చూడు, మాతో సంతకాలు పెట్టించి ఆస్తి మొత్తం పోగొట్టి రోడ్డు మీదకి తీసుకొచ్చి పరువు పోగొట్టావు. ఎప్పుడైతే పోలీస్ స్టేషన్లో అడుగు పెట్టానో ఆ క్షణమే నా ప్రాణం పోయింది. నా ప్రాణం పోయిన ఈ శరీరాన్ని, నా శవాన్ని ఎక్కడికి తీసుకెళ్తే మాత్రం ఏ లాభం? దానికి తెలియదు కదా, అది శ్మశానంలో ఉంటే ఏంటి, శత్రువింట్లో ఉంటే ఏంటి. ప్రస్తుతం నేను కూడా అలాగే ఉన్నాను. వెళ్ళు, నా కళ్ళ ముందు నుంచి బయటకు వెళ్ళు. అమ్మా, వద్దమ్మా. ప్రస్తుతం ఆవిడ విపరీతమైన కోపంతో ఉన్నారు. నువ్విప్పుడు అక్కడికి వెళ్తే మరింత మండిపోతారు. అది కాదురా. అమ్మా, నువ్వు ఒక విషయం అర్థం చేసుకోవాలి. వాళ్ళు వచ్చారని హైరాణ పడుతూ హడావుడి చేస్తూ ఎగ్జైట్ అవుతున్నావే కానీ వాళ్ళుండేది ఒక్క రాత్రి మాత్రమే. అంతకుమించి మన ఇంట్లో ఉండరు. నువ్వు అనవసరంగా కష్టపడి కంగారు పడి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు. ఎందుకంటే నేనేం వాళ్ళ మీద కోపంతో చెప్పడం లేదు. నేను చాలా ప్రాక్టికల్గా చెప్తున్నాను. పాపం ఆడపిల్లలరా, ఎక్కడికని వెళ్తారు, ఏం చేస్తారు, ఎక్కడుంటారు? ఇదంతా తలుచుకుంటే నా ప్రాణం పోయేంత పనవుతుందిరా. అందుకే చెప్తున్నానమ్మా, నువ్వు వాళ్ళ గురించి ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకు. వాళ్ళకి చాలా తెలివి ఉంది. వాళ్ళంత అమాయకులేం కాదు.
అన్ని విషయాలు తెలుసు. వాళ్ళ గురించి నువ్వేం కంగారు పడకు. అది కాదురా వాసు. అమ్మ సంయుక్త, వాడేదో ఏంట్రా వాసు ఇది? నీ మాటలకి ఆ అమ్మాయి బాధపడినట్టుగా ఉంది. అంతలా బాధపడేలా నేనే ఉన్నానమ్మా. ఊరుకోరా. ఈ మధ్య నీకు ఎప్పుడు ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. మరీ మనసు లేని వాళ్ళ తయారవుతున్నావు. నేనా? ఆహా. ఏంటి నాన్న, మా పరిస్థితిని ఇలా చేసి వెళ్ళిపోయా? ఎటు వెళ్ళాలో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లోకి నెట్టేసి వెళ్ళిపోయావు. మొదటిసారి నాకు భయంగా ఉంది నాన్న. ఏమీ తోచట్లేదు. మెదడు మొత్తం మొద్దుబారిపోయింది. ఏ ఆలోచనలు రావట్లేదు. ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు నాన్న. వాళ్ళకి చాలా తెలివి ఉంది. వాళ్ళంత అమాయకులేం కాదు. అన్ని విషయాలు తెలుసు. ఇంత ప్లాన్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయించి నా కాళ్ళ దగ్గరికి వచ్చేలా చేయాలనుకుంటే వాడు వాసు అంటే జర్నలిస్ట్. వాళ్ళని విడిపించి తీసుకెళ్ళిపోయాడు. వాడి సంగతి, వాడు కాపాడిన వాళ్ళ సంగతి, అందరి సంగతి తేలుస్తాను.